ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 116 నుంచి 119 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. చిన్న తరహా పరిశ్రమకు ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత ఉన్నది? 1 1 కోటి, 2 2 కోట్లు, 3 3 కోట్లు, 4 5 కోట్లు. చిన్న తరహా పరిశ్రమకు ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత ఉన్నది? 1 1 కోటి, 2 2 కోట్లు, 3 3 కోట్లు, 4 5 కోట్లు. క్రింది వాన్లు ఉమ్మడి రంగ పరిశ్రమ. 1 కేరళలోని పీచు పరిశ్రమ, 2 బజాజ్ ఆటో లిమిటెడ్, 3 సెయిల్, 4 ఆయిల్ ఇండియా లిమిటెడ్. క్రింది వాన్లు ఉమ్మడి రంగ పరిశ్రమ. 1 కేరళలోని పీచు పరిశ్రమ, 2 బజాజ్ ఆటో లిమిటెడ్, 3 సెయిల్, 4 ఆయిల్ ఇండియా లిమిటెడ్. అల్యూమినియం దేని నుంచి ఉత్పత్తి చేయబడుతుంది? 1 ఇనుము, 2 బాక్సైట్, 3 నూలు, 4 రాగి. అల్యూమినియం దేని నుంచి ఉత్పత్తి చేయబడుతుంది? 1 ఇనుము, 2 బాక్సైట్, 3 నూలు, 4 రాగి. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 ఖనిజ ఆధారిత, 2 వ్యవసాయ ఆధారిత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 ఖనిజ ఆధారిత, 2 వ్యవసాయ ఆధారిత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 ఉమ్మడి రంగం, 2 ప్రభుత్వ రంగం, 3 ప్రైవేటు రంగం, 4 పైవన్నీ. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 ఉమ్మడి రంగం, 2 ప్రభుత్వ రంగం, 3 ప్రైవేటు రంగం, 4 పైవన్నీ. క్రింది వాళ్ళు మౌలిక లేదా కీలక పరిశ్రమ. 1 ఇనుము ఉక్కు, 2 టూత్పేస్ట్, 3 కుట్టు యంత్రాలు, 4 ఫ్యాన్లు. క్రింది వాళ్ళు మౌలిక లేదా కీలక పరిశ్రమ. 1 ఇనుము ఉక్కు, 2 టూత్పేస్ట్, 3 కుట్టు యంత్రాలు, 4 ఫ్యాన్లు. క్రింది వాళ్ళు ప్రైవేట్ రంగ పరిశ్రమ. 1 ఆయిల్ ఇండియా లిమిటెడ్, 2 BHEL, 3 టిస్కో, 4 కేరళలోని పీచు పరిశ్రమ. క్రింది వాళ్ళు ప్రైవేట్ రంగ పరిశ్రమ. 1 ఆయిల్ ఇండియా లిమిటెడ్, 2 BHEL, 3 టిస్కో, 4 కేరళలోని పీచు పరిశ్రమ. వీటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నవంతమైన దేశాలుగా ఉన్నాయి. 1 మధ్యమ పదార్థాలను, 2 ముడి పదార్థాలను, 3 అంతిమ పదార్థాలు, 4 ద్వితీయ పదార్థాలను. వీటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నవంతమైన దేశాలుగా ఉన్నాయి. 1 మధ్యమ పదార్థాలను, 2 ముడి పదార్థాలను, 3 అంతిమ పదార్థాలను, 4 ద్వితీయ పదార్థాలను. ఉత్పత్తిదారులు లేదా ముడిసరుకు సరఫరాదారులు, కార్మికులు లేదా వారిరువురి యాజమాన్యంలో పనిచేసి. 1 ప్రైవేటు రంగం, 2 ప్రభుత్వ రంగం, 3 సహకార రంగ పరిశ్రమలు, 4 ఉమ్మడి రంగం. ఉత్పత్తిదారులు లేదా ముడిసరుకు సరఫరాదారులు, కార్మికులు లేదా వారి ఇరువురి యాజమాన్యంలో పనిచేసి. 1 ప్రైవేటు రంగం, 2 ప్రభుత్వ రంగం, 3 సహకార రంగ పరిశ్రమలు, 4 ఉమ్మడి రంగం. ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమల రకం. 1 సహకార రంగ పరిశ్రమలు, 2 వినియోగ వస్తు పరిశ్రమలు, 3 ఉమ్మడి రంగ పరిశ్రమలు, 4 ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమల రకం. 1 సహకార రంగ పరిశ్రమలు, 2 వినియోగ వస్తు పరిశ్రమలు, 3 ఉమ్మడి రంగ పరిశ్రమలు, 4 ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ముడి పదార్థం మరియు తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 తేలికైన ముడి పదార్థాలను ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు, 2 ఇనుముక్కు వంటి భారీ పరిశ్రమలు, 3 తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసే విద్యుత్ వస్తువుల పరిశ్రమలు, 4 పైవన్నీ. ముడి పదార్థం ఆధారంగా తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. 1 తేలికైన ముడి పదార్థం ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు, 2 ఇనుముకు వంటి భారీ పరిశ్రమలు, 3 తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసి విద్యుత్ వస్తువుల పరిశ్రమలు, 4 పైవన్నీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఏ పరిశ్రమల అభివృద్ధి ద్వారా కొలుస్తారు? 1 ఉద్యోగ కల్పన పరిశ్రమలు, 2 ఉత్పాదక పరిశ్రమలు, ముడి పదార్థాలను వెలికితీసే పరిశ్రమలు, 4 పర్యటన పరిశ్రమలు. ఒక దేశ ఆర్థిక వృద్ధిని ఏ పరిశ్రమల అభివృద్ధి ద్వారా కొలుస్తారు? 1 ఉద్యోగ కల్పన పరిశ్రమలు, 2 ఉత్పాదక పరిశ్రమలు, 3 ముడి పదార్థాలను వెలికితీసే పరిశ్రమలు, 4 పర్యటన పరిశ్రమలు. క్రింది వాన్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. 1 వంట నూనె, 2 రబ్బరు, 3 పట్టు వస్త్రాలు, 4 యంత్ర పరికరాలు. క్రింది వాన్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. 1 వంట నూనె, 2 రబ్బరు, 3 పట్టు వస్త్రాలు, 4 యంత్ర పరికరాలు. ఏవి దేనికి ప్రత్యేకమని కావు, ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. 1 పరిశ్రమలు, 2 వ్యవసాయము, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏవి దేనికి ప్రత్యేకమని కావు, ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. 1 పరిశ్రమలు, 2 వ్యవసాయం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ప్రభుత్వ యాజమాన్య నిర్వహణలో ఉండే సంస్థను ఏ రంగం అంటారు? 1 ప్రభుత్వ రంగం, 2 ప్రైవేటు రంగం, 3 సహకార రంగం, 4 వినియోగ వస్తు పరిశ్రమ. ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థలు ఏమంటారు? 1 ప్రభుత్వ రంగం, 2 ప్రైవేటు రంగం, 3 సహకార రంగం, 4 వినియోగ వస్తు పరిశ్రమ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
చిన్న తరహా పరిశ్రమకు ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి, ₹1,00,00,000. చిన్న తరహా పరిశ్రమకు ప్రస్తుతం అనుమతించబడిన గరిష్ట పెట్టుబడి ఎంత ఉందంటే ₹1,00,00,000. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. క్రింది వారిలో ఉమ్మడి రంగ పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 4, ఆయిల్ ఇండియా లిమిటెడ్ OIL. క్రింది వారిలో ఉమ్మడి రంగ పరిశ్రమ ఆయిల్ ఇండియా లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ 4. అల్యూమినియం దేని నుండి ఉత్పత్తి చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2, బాక్సైట్. అల్యూమినియం దేని నుండి ఉత్పత్తి చేయబడుతుంది అంటే బాక్సైట్. కరెక్ట్ ఆన్సర్ 2. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమల రకాలు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఖనిజ ఆధారిత, వ్యవసాయ ఆధారిత. ఉపయోగించిన ముడి పదార్థాల మూలం ఆధారంగా పరిశ్రమల రకాలు ఏంటంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఉమ్మడి రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సహకార రంగం. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల రకాలు ఏంటంటే ఉమ్మడి రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఇంకా సహకార రంగం కూడా ఉంది యాజమాన్యం ఆధారంగా. అవి ఏంటంటే ప్రైవేటు, ప్రభుత్వం, ఉమ్మడి రంగం, సహకార రంగం. ఇవన్నీ యాజమాన్య ఆధారంగా పరిశ్రమల రకాలు. క్రింది వాళ్ళ మౌలిక లేదా కీలక పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 1, ఇనుము ఉక్కు. క్రింది వాళ్ళ మౌలిక లేదా కీలక పరిశ్రమ ఇనుము ఉక్కు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాళ్ళు ప్రైవేట్ రంగ పరిశ్రమ. కరెక్ట్ ఆన్సర్ 3, టిస్కో. క్రింది వాళ్ళు ప్రైవేట్ రంగ పరిశ్రమ టిస్కో. కరెక్ట్ ఆన్సర్ 3. వేటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నవంతమైన దేశాలుగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 2, ముడి పదార్థాలను. వేటిని అధిక విలువ కలిగిన అనేక రకాల అంతిమ వస్తువులుగా మార్చే దేశాలు సంపన్నవంతమైన దేశాలుగా ఉన్నాయంటే ముడి పదార్థాలను. కరెక్ట్ ఆన్సర్ 2. ఉత్పత్తిదారులు లేదా ముడి సరుకు సరఫరాదారులు కార్మికులు లేదా వారిరువురి యాజమాన్యంలో నడిచేవి లేదా పనిచేసేవి. కరెక్ట్ ఆన్సర్ 3, సహకారంగ పరిశ్రమలు. ఉత్పత్తిదారులు లేదా ముడి సరుకు సరఫరాదారులు కార్మికులు లేదా వారిరువురి యాజమాన్యంలో పనిచేసేవి సహకారంగ పరిశ్రమలు. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమల రకం. కరెక్ట్ ఆన్సర్ 2, వినియోగ వస్తు పరిశ్రమలు. ఇవన్నీ ప్రధాన పాత్ర ఆధారంగా పరిశ్రమల రకం ఏంటంటే వినియోగ వస్తు పరిశ్రమ. ఒకటే మిగిలిన సహకార రంగం, ఉమ్మడి రంగం, ప్రభుత్వ రంగం అవి యాజమాన్య ఆధారంగా. ప్రధాన పాత్ర ఆధారంగా అయితే వినియోగ వస్తు పరిశ్రమలు. కరెక్ట్ ఆన్సర్ 2. ముడి పదార్థం మరియు తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. తేలికైన ముడి పదార్థం ఉపయోగించే తేలికబడి పరిశ్రమలు, ఇనుముకు వంటి భారీ పరిశ్రమలు, తేలికపడి వస్తువులను ఉత్పత్తి చేసి విద్యుత్ వస్తువుల పరిశ్రమలు. ఇవన్నీ ముడి పదార్థం తయారైన వస్తువుల యొక్క పరిమాణం మరియు బరువు ఆధారంగా పరిశ్రమల రకాలు. ఈ కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఒక దేశ ఆర్థిక శక్తిని ఏ పరిశ్రమల అభివృద్ధి ద్వారా కొలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ అండి ఉత్పాదక పరిశ్రమలు. ఒక దేశ ఆర్థిక శక్తిని ఏ పరిశ్రమల అభివృద్ధి ద్వారా కొలుస్తారంటే ఉత్పాదక పరిశ్రమలు. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వాళ్ళ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది. కరెక్ట్ ఆన్సర్ 4, యంత్ర పరికరాలు. క్రింది వాళ్ళు వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏంటంటే యంత్ర పరికరాలు. మిగిలినవన్నీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. అవి ఏంటంటే వంట నూనె, రబ్బరు, పట్టు వస్త్రాలు. ఏవి దేనికవి ప్రత్యేకమైనవి కావు, ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. పరిశ్రమలు, వ్యవసాయం. ఏవి దేనికవి ప్రత్యేకమైనవి కావు, ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయంటే పరిశ్రమలు, వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థలను ఏ రంగం అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1, ప్రభుత్వ రంగం. ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థను ఏ రంగం అంటారంటే ప్రభుత్వ రంగం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాసారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.